90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్తే ప్రదీప్ జోషి గారు. శ్రీమాత్రే నమః. సార్, చాలా మంది ఏలినాటి శని గురించి భయపడుతూ ఉన్నారు. ఎస్పెషల్లీ ఎవరికైతే ఏలినాటి శని ఉంటుందో వాళ్ళందరికీ ఏ రకంగా ఉంటుందో, ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయో, అసలు మనకి ఎటువంటి ప్రభావాలు చూపిస్తూ ఉంటుందో అని భయపడుతూ ఉంటారు. నిజంగా ఏలినాటి శని ఉంటే ఎటువంటి ప్రభావాలు ఉంటాయి, ఎటువంటి నష్టాలని మనం చూస్తూ ఉంటాము, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ప్రత్యేకించి ఏ రాశుల వారికి ఈ సంవత్సరం ఏలినాటి శని ప్రభావం ఉండబోతుంది అంటారు? ముందుగా ప్రికాషన్స్ ఏమైనా ఉంటాయంటారా అసలు దానికి? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. చాలామంది రాశి ఫలాలు చూస్తూ ఉన్నారు. చాలామందికి చాలా సందేహాలు. ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తా ఉంటారు. ఏలినాటి శని వస్తే అది అవుతుంది, ఇది అవుతుంది, ఇట్లా అవుతుంది, అట్లా అవుతుంది. అసలు ఈ ఏలినాటి శని అంటే ఏమిటి అనేది మొదలు మనం అందరం అర్థం చేసుకోవాలి. చాలామందికి ఈ విషయం కూడా తెలియదు. కొంతమందికి చాలామంది చెప్తారు, మీకు 7.5 సంవత్సరాల శని వచ్చింది. అసలు 7.5 సంవత్సరాలు ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది ఎవరికి తెలియదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏలినాటి శని అంటే అర్థం ఏంటంటే శని యొక్క ప్రభావము. అంటే శని ప్రతి ఒక్క రాశిలో 2.5 సంవత్సరాలు సంచరిస్తాడు. 2.5 years ఒక రాశిలో ఉంటాడు. అంటే ముందుకు వెనక్కి వస్తాడు. అదే రాశిలోనే కొంచెం వక్రత్వం అవుతూ ఉంటాడు. 2.5 సంవత్సరాలు ఉంటాడు. ఆ 2.5 సంవత్సరాల తర్వాత రెండో రాశి లోపలికి అడుగు పెడతాడు. ఎవరైనా ఒక వ్యక్తి యొక్క రాశి ఏదైతుందో, తమ వెనక రాశి, తమ రాశి, ముందు రాశిలో శని గనక ఉంటే గనక దాన్ని ఏలినాటి శని అంటారు. తమ వెనక రాశి అంటే ఏమిటి అని అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఏలినాటి శని ఎవరికి రాబోతుంది అని అనంటే మీనరాశి. మీనరాశి వారికి వెనక రాశి ఏమిటి అనంటే కుంభరాశి. సో కుంభరాశి లోపలికి శని అడుగు పెట్టగానే మీనరాశి వారికి ఏమవుతుంది, ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. సో కుంభరాశిలో శని ఎన్ని సంవత్సరాలు ఉంటాడు? మనం ఒక్క రాశి ఎన్ని సంవత్సరాలు ఉంటాడని చెప్పాను? 2.5 years. అంటే 2.5 సంవత్సరాలు ఉంటాడు. అంటే ఏలినాటి శని మొదలయ్యింది అని అర్థం. దీన్ని 7.5 అంట. 7.5 అంటే 7.5 సంవత్సరాల శని. ఏలినాటి అని అంటే కూడా 7.5 సంవత్సరాలు. సో 2.5 సంవత్సరాలు కుంభరాశిలో అయిపోయింది. అప్పుడు ఏంటి, శని వచ్చేసి నెత్తి మీద కూర్చున్నాడు అని అర్థం. నెత్తి మీద శని కూర్చున్నాడు అంటే ఏమవుతుందంటే ఆలోచనలోనే మారిపోతుంది జరుగుతాయి. ఆశ పెరిగిపోతుంది. ఎవరైనా ఈజీగా మోసం చేయగలుగుతారు. ఇప్పటి వరకు ఎందుకోసం అంటే శని 12వ స్థానంలోకి వచ్చాడు అని అంటే అంతకన్నా మునుపు 2.5 సంవత్సరాలు 11వ స్థానంలో కూడా ఉంటాడు కదా. 11వ స్థానంలో శని ఉంటే మంచి లాభాలు కలిగిస్తాడు. సూపర్గా వాళ్ళని ఒక మంచి హయ్యర్ స్టేటస్లో కూర్చోబెడతాడు. మీనరాశి వాళ్ళకి అదే జరుగుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్కడైతే కూర్చోబెట్టాడో అక్కడ నుంచి కింద ఎత్తేస్తాడు శని. అందుకే ఏలినాటి శని వచ్చినప్పుడు ప్రారంభమైనప్పుడు ఏంటంటే నెత్తి మీదకి వస్తాడనమాట. శరీరాన్ని మొత్తం కూడా మనము 7.5 సంవత్సరాలకి భాగంగా మార్చేసుకోవాలి. అంటే 7 parts కిందకి డివైడ్ చేసుకోవాలి. అంటే సప్త చక్రాల కిందకి డివైడ్ చేసుకుంటారనమాట. సో మొదలు వచ్చేసి ఇక్కడ నెత్తి మీదకి వస్తాడు. నెత్తి మీద రాగానే ఏం జరుగుతుందంటే విపరీతమైన ఆలోచనలు వచ్చేస్తాయి. నేను అవమ్మేస్తాను, ఇవమ్మేస్తాను, నేను అక్కడ పెట్టుబడి పెడతాను, ఇక్కడ పెట్టుబడి పెడతాను, వీడు నా ఫ్రెండ్ ఒకడు వచ్చాడు, నాకు మంచి ఆఫర్ ఇచ్చాడు, నాకు అట్లాంటి కొంతమంది వ్యక్తులు పరిచయం అవుతారు. నమ్మకం లేదా, నమ్మకం ఉంటే తీసుకోలేకపోతే లేదు, సూపర్ డీల్ ఉంది, కాకపోతే కొంచెం పైరవీలు చేయాల్సింది ఉంటుంది, నీకు ఇదే ల్యాండ్ ఇక్కడ కొనుక్కోవాలంటే ఎగ్జాంపుల్ ఎట్లాంటి ఆఫర్లు వస్తాయనంటే, అంటే ఈ ఏలినాటి శని ప్రభావము లాస్ట్ టైము కుంభరాశి వాళ్ళకి స్టార్ట్ అయిందనమాట 2.5 years బ్యాక్. కుంభరాశి వ్యక్తి ఒక వ్యక్తి నాకు తెలిసిన వ్యక్తి, మంచి రియల్ ఎస్టేట్ పర్సన్. అతనికి సెంట్రల్ నుంచి ఒక మినిస్టర్ దగ్గర నుంచి ఒక ఫ్రెండ్ మినిస్టర్స్ అందరు బాగా తెలుసు అని చెప్పి ఆయనకు పరిచయం అయ్యాడు. పరిచయం ఏం చేశాడు, బాగా తిప్పించాడు. మనకి ఢిల్లీలో అన్ని పరిచయం, అసెంబ్లీలో పరిచయం, మనకి పార్లమెంట్లో అన్ని పరిచయం అని చెప్పాడు. అన్నట్టుగానే మంచిగా విజయవాడ నుంచి చార్టర్డ్ ఫ్లైట్లో తీసుకెళ్ళాడు ఢిల్లీ. చార్టర్డ్ ఫ్లైట్ అంటేనే ఇంకా అక్కడికి మనకి ఇంకా అయిపోయింది. ఇంకా అరే చార్టర్డ్ తీసుకెళ్ళాడు. తర్వాత రాజ్భవన్ మార్గం ఉంటుంది, అక్కడంతా కూడా రాష్ట్రపతి దగ్గర ఏదైతే పార్లమెంట్ ఉంటుందో అక్కడ ఎంపీలు ఎవరైతే రాజ్యసభ సభ్యులు అందరు కూడా ఇండ్లు ఇస్తారు అక్కడ. అసలు ఆ ఇళ్లకు పోవడమే కష్టం అనమాట. అలాంటిది వీడు ఆ ఇళ్లలో తీసుకెళ్ళి ఒక రాజ్యసభ దగ్గర ఎవరైతే ఉన్నాడో ఆయన ఇంటికి తీసుకెళ్ళాడు. చక్కగా ఆ ఎంపీ రాజ్యసభ ఎంపీతో కూడా మాట్లాడిచ్చాడు. అక్కడనే భోజనాలు జరిగాయి, అన్నీ అయిపోయింది.
పలానా చైర్మన్ పదవి మీకు ఇప్పిస్తామని చెప్పేసానంటే అబ్బో ఇంకేంది, అన్ని రకాలుగా అఫీషియల్గా ఉన్నాయి కదా. అందుకోసం అంటే చార్టర్డ్ ఫ్లైట్ తీసుకెళ్లారు, పార్లమెంట్లో చూపించారు, సాక్షాత్తు రాజ్యసభ ఎంపీయే ఓకే కరేంగి అని చెప్పేసారు అన్నాడు, అన్నీ అయిపోయింది. సో ఏం లేదండి, మీరు ఒక 25 కోట్లు పెడితే మీకు ఆ చైర్మన్ పదవి వచ్చేస్తుంది. తర్వాత మీకు మీ చేతిలో ప్రతి సంవత్సరము దాదాపు ఆ చైర్మన్ పదవిలో ఉండేటువంటి వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఫండ్ వస్తుంది, అవి ఖర్చు పెట్టాలి, అవి ఖర్చు పెట్టి సిగ్నేచర్ చేసే అథారిటీ మీకే ఉంటుంది. అంటే సంవత్సరానికి దాదాపు 5,000 కోట్లు మీ చేతి మీద ఖర్చు అవ్వాలి. సో మీరు ఎవరికి ఆఫర్ చేస్తే వాళ్ళకే వెళ్తాయి తప్ప ఇంకెవరికి వెళ్ళవు అని ఇట్లా చెప్తే ఆయన ఎక్కడో మేఘాల్లో తేలిపోయాడు అనమాట. మొత్తం రియల్ ఎస్టేట్ అంతా ఏమనుకున్నా అంటే సరిగా ఏముంది అని చెప్పి మొత్తం అన్నీ కొలెక్టల్ ఫైనాన్స్ అని చేసి అన్నీ వేసేసుకు మొత్తం తీసుకుపోయి వాళ్ళకి డబ్బులు పెట్టాడు. వాళ్ళు ఏంటి 10 కోట్లు మీరు పెట్టండి, 10 కోట్లు మేము పెడతాము, తర్వాత మాకేమైనా పన్ను ఉంటే చేసి పెట్టాలని చెప్పి పోయి 10 కోట్లు పెట్టడం జరిగింది. అన్నీ జరిగిపోయాయి. అంత అయిపోయిన తర్వాత ఏం తెలిసింది అని అంటే అది బోగస్ అని తెలిసింది. ఎవరి మీద కంప్లైంట్ చేస్తాడు, అన్నీ కూడా క్యాష్లోనే ఇవ్వడం జరిగింది తప్ప ఏం ఎవిడెన్సెస్ ఏం లేవు. ఎవరి మీద కంప్లైంట్ ఇస్తాడు, ఏం కంప్లైంట్ ఇవ్వలేదు, ఛాన్సే లేదు. జీవితకాలం పాటు ఒక్కసారి పడిపోయాడు. అంటే తన జీవితకాలం సంపాదించిన డబ్బంతా కూడా ఒక్కసారి ఒక అటెంప్ట్కి వెళ్ళిపోయింది. నెత్తి మీద శని వస్తే ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. ఇదంతా కూడా మీ అందరికీ చెప్తున్నాను, ఏళ్ళనాటి శని ఎవరెవరికి వస్తుందో మీకే చెప్తున్నాను. అంటే ఆల్రెడీ కుంభరాశి వాళ్ళకి ఇన్సిడెంట్స్ అన్నీ జరిగిపోయాయి, మకర కుంభరాశి వాళ్ళకి జరిగిపోయాయి. మకర రాశి వాళ్ళకి 2.5 కుంభరాశి వాళ్ళకి 2.5 ఇయర్స్ అయిపోయింది ఏళ్ళనాటి శని వచ్చి. తర్వాత మకర రాశి వారికి ఆల్రెడీ 5 ఇయర్స్ అయిపోయింది ఏళ్ళనాటి శని వచ్చేసి. ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళకి ఏంది, ఏళ్ళనాటి శని అయిపోయి 7 ఇయర్స్ అయిపోయింది. 7 ఇయర్స్ తర్వాత 4 months అయిపోయింది. ఇప్పుడు మకర రాశి వాళ్ళకి 5 సంవత్సరాలు అయిపోయింది. అంటే వాళ్ళకి కాళ్ళ మీద శని ఉన్నాడు. శని కాళ్ళ మీద ఉండడం అంటే ఏంటంటే ఊరు వదిలేసి వెళ్ళిపోవడము, లేదంటే ఎక్కడికైనా ఇంకా ఎందుకోసం అంటే 5 సంవత్సరాలు నష్టపోతారు. ఆల్మోస్ట్ 5 సంవత్సరాలు నష్టపోతారు. కాబట్టి ఏం చేస్తారంటే ఇక ఇది కాదురా, ఇంకెక్కడ జీవితం మార్చుకుందాము, ఈ ఊర్లో మన పరువు పోయిందనో, డబ్బులు పోయినాయనో, ఏదో జరిగిందనో, అప్పుల పాలైనవనో, ఇట్లాంటి కొన్ని ఆలోచనలు చేసుకొని వాళ్ళు ఊరు మార్చారనమాట. అంటే స్థాన మార్పు అనేది చేరుతుంది. ఎప్పుడైతే ఏళ్ళనాటి శని 2.5 సంవత్సరాలకి ఇంకా చిట్ట చివరి దశకు వస్తుందో అప్పుడు చరం అన్నమాట. అంటే తిరిగిపిస్తాడు, బాగా విపరీతంగా తిరిగిపిస్తాడు. మొట్టమొదటిగా వచ్చినప్పుడు 2.5 సంవత్సరాలు ఏం చేస్తాడంటే తప్పుడు నిర్ణయాలు తీసుకొని కంటతడి పెట్టిస్తాడు. మిగతా 2.5 సంవత్సరాలు జీవితంలో ఎవరు నీ వాళ్ళు, ఎవరి నా వాళ్ళు, ఎవరు నీకు అయిన వాళ్ళు, కాని వాళ్ళు ఎవరు అనేది టోటల్గా నీకు క్లారిటీ ఇప్పించేస్తాడు. అంటే మన కష్టం వస్తే కదా నిజమైన ఫ్రెండ్ ఎవడు అని మనకు తెలిసేది. సో అలా క్లారిటీ ఇప్పిస్తాడు. ఆ తర్వాత లాస్ట్ 2.5 సంవత్సరాలు ఇంకా నీ శక్తి ఏందో నీకు గుర్తు చేస్తాడు. సో మన శక్తి ఏంటిది, మనం ఎక్కడికి వెళ్ళాలి, మన ప్లేస్ ఏంటిది, మనకు ఒక క్లారిటీ వస్తుంది లైఫ్లో. సో ఆ 2.5 సంవత్సరాల లైఫ్లో క్లారిటీ వచ్చిన తర్వాత ఏళ్ళనాటి శని రావడం అంటే అర్థం ఏంటంటే ఒక బంగారాన్ని కొలిమిలో వేసి బాగా మరగబెడితే అది దానికి మెరుపు వస్తుంది. తుప్పు పట్టిన బంగారం అయినా సరే కొలిమిలో వేస్తే ఏమవుతుంది, దాని తుప్పంతా కూడా పోయి అది బాగా ప్యూర్గా మారిపోతుంది. సో దానికి ఒక షైన్ అనేది వస్తుంది, న్యూ షైన్ వస్తుంది. అట్లా ఈ కొలిమి అనమాట. ఏళ్ళనాటి శని అనేది ఏంటంటే కొలిమి లాంటిది. నువ్వు బంగారం లాంటి వాడివి అయితే గనక ఆ కొలిమిలో పడ్డప్పుడు నువ్వు ఇంకా మెరుగుపడాలి. సో ఆ ఎక్స్పీరియన్స్లు జరిగినా ఏది జరిగినా దట్ ఈస్ ద గాడ్ గిఫ్ట్ అనుకొని అదొక ఛాలెంజ్గా తీసుకొని మనం లైఫ్లో ఇట్లాంటి వాళ్ళు మనకి గుణపాఠాలు నేర్పించడానికి వస్తారు, గుణపాలు దించడానికి వస్తారని చెప్పి తెలుసుకొని మనం ముందుకెళ్ళాలి. అందుకే ఇప్పుడు మీనరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందాక మీకు ఎందుకు ఈ స్టోరీలు చెప్పానంటే ఇట్లాంటి నా దగ్గర రోజు వస్తూనే ఉంటారు క్లయింట్స్, అందరూ వచ్చి కూర్చుంటారు, ఇట్లా అయిపోయింది అయ్యగారు, అట్లా అయిపోయింది అని చెప్పేసి. నేను నవ్వుకుంటూ అడుగుతాను, మీరు అలా ఎలా నమ్మారు అని చెప్పేసానంటే ఏమోనండి తెలియదండి. అదంతే, టైం బాగా లేకపోతే ఏం పని చేయదు. పోలీస్ ఆఫీసర్లే దీంట్లో ఇరుక్కున్నారంటే అర్థం చేసుకోవాలి. నాకు తెలిసిన ఒక ఏసీపీ ఆఫీసరే ఉన్నారు, ఆయనకే ఇరుక్కున్నాడు పాపం. ఆయన తనకే తప్పలేదు, అంటే తన భార్య వల్ల ఆయన చేయలేదు కానీ వాళ్ళ భార్య ఆత్యాశకి వెళ్ళిపోయి ఆమె ఇరుక్కుంది. ఆయన కూడా కంప్లైంట్ చేయలేని పరిస్థితి. అంటే అట్లా అందరూ ఉంటారు, ఎవరు చట్టానికి ఎవరు అతిథులు గారు. సామాన్యుడైనా పోలీసులైనా ఎవరైనా చట్టానికి అందరూ సమానమే. అందరూ కూడా మళ్ళీ గ్రౌండ్ నుంచే కంప్లైంట్ ఫైల్ చేయడము, దాన్ని ఎంక్వైరీ చేసుకోవడం, ముందుకెళ్ళడం. కొంచెం ఎవరైనా పెద్ద స్థాయి ఉన్న వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకుంటారు.
కానీ తప్పు చెయ్యాలి అని పూర్తిగా నిర్ణయం చేసుకున్నవాడు, మోసం చెయ్యాలని నిర్ణయించుకున్నవాడు నీకే ఎవిడెన్స్ లేకుండానే మోసం చేస్తాడు వాడు. కోసం అంటే వాడి వృత్తి అది కదా. కాబట్టి వాళ్ళందరినీ ఎవరు అంటే వాళ్ళంతా శనిగ్రహానికి సంబంధించిన వాళ్ళొక వ్యక్తులని చెప్పుకోవచ్చు. ఇంకా అంటే శని ఏం చేస్తాడు అంటే మన జీవితంలో కర్మఫలాన్ని ఇస్తాడు, కర్మ విపాకాన్ని ఇచ్చి ఏం చేస్తాడు అంటే పిండుతాడు, మనని మొత్తం కూడా పిండేస్తాడు. ఎంత అహంకారం ఉన్నా, ఎంత అహంకారం వ్యక్తినైనా సరే శనిగ్రహం వచ్చేసి పిండి పట్టు కొడతాడు. ఇంకా కొట్టి ఈ జీవితము సుఖాలు కాదు, భోగాలు కాదు, నానేవాళ్ళు కాదు, వీళ్ళు ఎవరూ కాదు, జీవితం అంటే ఏమిటి అని అంటే నిన్ను నువ్వు ఉద్ధారం చేసుకోవడము, భగవంతుని వైపు నువ్వు వెళ్ళడము అని ఒక మంచి రియలైజేషన్ తీపిస్తాడు. మనిషి మైండ్ కామ్ అయిపోతాడు. అదే ఏలినాటి శని అంటే 7.5 సంవత్సరాలు ఏలినాటి శని. ఒక రకంగా మనిషి ఇంకో మనిషిగా మారడానికి ఒక అవకాశం అని చెప్పుకోవచ్చు కదా సార్. మనిషిగా మారే అవకాశం, ఒక మంచి అవకాశం. కాకపోతే చాలామంది ఏం జరిగిపోతారంటే దీంట్లో మనుషులు సెట్ చేసుకోలేకపోతారు. అంటే ప్రతి ఒక్క మనిషి కష్టాలు వస్తాయండి, కానీ కొంతమంది ఏమైపోతారు అంటే ఆ కష్టాన్ని తట్టుకోలేక కొంతమంది మధ్యలోనే ఎగ్జిట్ అయిపోతారు, గివ్ అప్ చేసేస్తారు. ఇంకొకళ్ళు ఏంటంటే వీళ్ళ కష్టం వచ్చింది కదా అని ఇంకొక కష్టం ఇచ్చినట్టుగా వీళ్ళు కూడా మోసగాళ్ళ కిందకి మారిపోతారు, వీళ్ళు కూడా చెడ్డదారులకు వెళ్ళిపోతారు. ప్రతి మనిషికి జీవితంలో జీవితం 2 దారులు ఇస్తుంది, మంచి దారి ఇస్తుంది, చెడు దారి ఇస్తుంది. మంచి దారి కొంచెం లేట్ అవుతుంది నువ్వు సక్సెస్ అవ్వడానికి, బట్ అది నీకు పర్మనెంట్గా ఉండిపోతుంది. చెడు దారి నీకు ఇన్స్టెంట్గా సక్సెస్ ఇస్తుంది, కానీ ఇన్స్టెంట్గానే నేను తీసుకెళ్ళి కింద పడేస్తుంది. సో ఏలినాటి శని వచ్చినటువంటి వాళ్ళకి ఇదే ప్రభావం ఉంటుంది. ఈజీ మనీకి అలవాటు పడిపోతారు. కొంతమంది ఏంటంటే డిప్రెషన్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు సంబంధ బాంధవ్యాలు కూడా తెగిపోతాయి కదా, ఆ సంబంధ బాంధవ్యాలు తెగిపోయేసరికి దాన్ని రెక్టిఫై చేసుకునేది మానించేసి దాన్ని ఇంకా చింపుతారు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే మామూలుగా వైఫ్ అండ్ హస్బెండ్కి మధ్యలో గొడవలు జరుగుతూనే ఉంటాయి. జరిగినప్పుడు సైలెంట్గా ఉండాలి, కానీ దాన్ని 10 మందికి చెప్పి ఏం చేస్తారంటే దాన్ని ఇంకా 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 పెద్దగా చేస్తారు. అది ఎంతమందికి చెప్తా పోయారనుకోండి అంతమంది మధ్యలో దూరుతారు. అంతమంది మధ్యలో దూరారనుకోండి రేపు మళ్ళీ వాళ్ళు యునైట్ అవ్వలేరు, కలవలేరు. సో అది మీరు దూరం అయిన తర్వాత ఏంటంటే లైఫ్లో ఒక మచ్చగా మిగిలిపోతుంది అనమాట, ఒక స్టాంప్ ఎంబులెం పడిపోతుంది. సో ఆ ఎంబులెం నుంచి బయటపడలేకపోతారు. దానికి తాగుడు, సిగరెట్లు, గంజా ఇవన్నీ అలవాటు చేసుకుంటారు, వ్యసనాలకు అలవాటు చేసుకుంటారు. ఎవరైనా సరే ఇదేదో లైఫ్ ఏదో జరిగిపోయింది, నేను మళ్ళీ కొత్తగా లైఫ్ స్టార్ట్ చేస్తానని పోయే వాళ్ళు వేరే ఉంటారు. కానీ ఎవరైతే ఎక్కువ ఎమోషనల్ కనెక్ట్ అవుతారో వాళ్ళు కొత్తగా మార్గం వైపు వాళ్ళ లైఫ్ చూసుకోలేరు, వాళ్ళు ఇట్లా వ్యసనాలకు కనెక్ట్ అవుతారు. మోస్ట్లీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఎవరికి ఉంది అని అంటే ఎక్కువ ప్రెషర్ ఎవరికి ఉంటుంది అంటే ఈ యొక్క మకర రాశి వరకు ఆ ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఆ ప్రెషర్ని తట్టుకోవాలి. ఇప్పుడు ఆ ప్రెషర్ని తట్టుకొని మీరు ధైర్యంగా నిలబడాలి. మీ జీవితాన్ని కొత్త పుంతలు తొక్కించడానికి ప్రయత్నం చేయాలి. సో పాస్ట్ని పట్టుకొని ధనుసు రాశి వారు వేలాడకూడదు. ఇప్పుడు ధనుసు రాశి వారికి పాస్ట్ అంతా అయిపోయింది, మీరు వేలాడకండి, పాస్ట్ని పట్టుకొని వేలాడకండి. ఎందుకోసం అంటే శని ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఏలినాటి శని అయిపోయిన తర్వాత మళ్ళీ 2.5 years లక్ ఇస్తాడు. లక్ తప్పకుండా ఇస్తాడు. ఎందుకోసం అంటే ఈ 2.5 years దెబ్బ కొట్టాడు కదా, మళ్ళీ వాళ్ళకి ఛాన్స్ ఇస్తాడు. డోంట్ వరీ, నేను దెబ్బ కొట్టాను కదా, నేనే నీకు ఛాన్స్ ఇస్తానని చెప్పి భుజం మీద చేసి మనల్ని మళ్ళీ పైకి లేపుతాడు. కానీ మనం ఆ 7.5 సంవత్సరాల గతంలో ఇరుక్కపోయామనుకోండి, ఈ 2.5 years యూటిలైజ్ చేసుకోలేదు, ఏమీ చేయలేం. మనం గతంలో ఉండిపోతే ఇంకేముంటుంది. ఏదైనా ప్రోగ్రెసివ్ వేలోకి వెళ్ళాలి. ఇప్పుడు నేను ఇంట్లోనే కూర్చుంటే నాకు ఏలినాటి శని అయినా తెలియదు. ఇప్పుడు ఉదాహరణకి ఏ పని చేయనోడు కొంతమంది ఉంటారు, జీవితంలో కొంతమంది ఉంటారు. వాడికి ఏం లేదు, ఒక వ్యవసాయ భూమి ఉంటుంది, నెలకి ఇక్కడ అమెరికాకెంచో ఎక్కడికెంచో వాడు శాలరీ వేస్తాడు, వాడికి మంచిగా ఇల్లు ఉంటుంది, ఒక ఇల్లు ఉంటుంది. నేను అట్లాంటి వాళ్ళని చూశాను. నేను నిజంగా అదృష్టవంతుడు అంటే నువ్వు రాబోయే నీ చేయి చూపించరా అన్న. వాడు సుఖం అనుభవించడానికి వాడు పుట్టినోడు. వాడికి ఏంటంటే మొత్తం అంటే బెంగళూరుకి మైసూరుకి మధ్యలో మండి అని ఒక ప్లేస్ ఉంటుంది అన్నమాట. అక్కడ ఆల్మోస్ట్ 200 ఎకరాల మాగాణి ఉంటుంది. ఆ 200 ఎకరాల మొత్తం కూడా చక్కగా తోటలు, పంటలు అన్నీ ఉంటాయి. మధ్యలో ఒక పెద్ద మంచి ఫామ్ హౌస్ ఉంటుంది. ఆ ఫామ్ హౌస్ చూసుకుని ఇన్ఛార్జ్ మాత్రం ఒకడు ఉంటాడు. వాడి ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉంటారు. వాళ్ళ పని ఏంటంటే మొత్తం తుడవడం, అంతే, దుమ్ము పడకుండా తుడవడం తప్ప ఇంకేం పని ఏం లేదు. అకౌంట్ చూసుకోవాలి, ఎవడెంత పంట పండించాడు, ఏం కథ, ఎంత పోయింది, అకౌంట్ చూసుకోవడం అంతే. తినాలి, పడుకోవాలి, తుడవాలి, ఇదే పని. వాడికి ఇంకా వేరే ఏ పని లేదు. వీడికి ఏలినాటి శని ప్రభావం ఉంటుందా అని అంటే వాడికి ఇంకా ఏ జాతక ప్రభావాలు ఉండవు. ఎందుకోసమంటే వాడి జీవితాన్ని వాడు ఎక్కడ ఊహించుకోడు కాబట్టి వాడికి ఎక్కడ పోయేది పని లేదు. పొద్దునే లేచామా,
తిన్నామా, తుడిచామా, లెక్కలు చూసుకున్నామా, పడుకున్నామా. ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళు సుఖభోగ జీవులు ఉంటారు అనమాట. వాళ్ళు బయటకు కూడా ఎక్కడికి వెళ్ళరు. ఇంకా వాడిని నువ్వు ఎక్కడికైనా ಬಯಟಿಗೆ వెళ్తా అంటే ಯಾಕೆ ಬೈಕ್ ಹೊರಗೆ ಹೋಗ್ಬೇಕು, ನಾವು ಎಲ್ಲಿ ಹೋಗಲ್ಲ అంటే మాకేంటంటే మాకు బయటకు పోయే పని ఏమి ఉంటుందండి, ఇక్కడే కూర్చుంటాము. మా యజమాని మా సాహెబ్ ఎప్పుడు వస్తాడు, కెమెరాలో మా సాహెబ్ చూస్తారంటే, అక్కడ సాహెబ్ అంటారు అనమాట. సో మా యజమాని మొత్తం కెమెరాలో అంతా చూస్తాడు. మా యజమాని ఎప్పుడైనా సరే వస్తే మాత్రం ఇక్కడ నుంచి కారు ఉంటుంది, ఆ కారు అక్కడ నుంచి చూడండి, బెంచ్ కారు, అది దాన్ని కూడా మేము అస్సలు వాడము, తీయము, దాన్ని కూడా తుడవడమే. నా పని ఏంటంటే తుడవడము, తుడిపించడం. ఈ 300 ఎకరాల మాగాణి ఏదైతే ఉందో దీన్ని మొత్తం కూడా చూసుకోవడం, లెక్కలను చూసుకోవడం, మా సాహెబ్ గారికి ఇక్కడన్నీ డబ్బులు ఇట్లా పెట్టి ఉంచడం, ఇంతకు మించి ఏం ఉండదండి మా పని అంటాడు. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఇంక ఏలాంటి శని ఉండదు. మామూలుగా శని వస్తే జ్వరం వస్తుంది, లేదంటే పొలంలో నడిచినప్పుడు ఒక 2 ముళ్ళు గుచ్చుకుంటాయి, అంతకుమించి ఏం ఉండదు. సో వాడి జీవితంలో రిస్క్ ఏం లేదు, వాడి జీవితంలో వేరే ఆశలు లేవు, కోరికలు లేవు. ఆశ కోరిక లేనటువంటి వాడిని ఏ గ్రహాలు కూడా ఏం చేయవు నిజం చెప్పాలంటే. నాకు అక్కడ పోయిన తర్వాత వీడికి ఏం జాతకం చెప్తావు, వాడు అడిగాడు నా జాతకం చెప్పండి గురూజీ అని అంటే, నీకు ఏం చెప్పాలి నీ జాతకం, పోనీ నువ్వు ఎక్కడైనా బయటికి వెళ్తా అంటే, నేను ఎక్కడికి బయటికి వెళ్ళానండి. సరే జాతకం చూసి పలానా రోజు నీకు అగ్ని ప్రమాదం జరగలే, ఏదైనా వాత జరిగింది అని అంటే, వాడు ఆలోచించి ఒకసారి నాకు ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, అప్పుడు మాత్రం నాకు చిన్నగా దెబ్బ తాకింది అని అన్నాడు. నీ జీవితంలో జరిగిన పెద్ద ప్రమాదం అదే, ఇంకేం లేదు చెప్పానమాట. నాకు అప్పుడు అనిపించింది అన్నట్టు, ఇది కూడా ఒక జీవితమా అనిపించింది. అంటే జీవితంలో ఇంకేం ఉండదు అనమాట వాళ్ళకి కైండ్ ఆఫ్. అందుకోసమనే ప్రతి ఒక్కరి జీవితంలో జాతకం ఉంటుందండి. ఒక్కొక్కళ్ళు కొంతమంది భోగజీవులు ఉంటారు, కొంతమంది కష్టజీవులు ఉంటారు. సో అలా శనిని ఎప్పుడైనా మన జీవితంలో మన జాతకంలో చూసుకోవాలి. జాతకంలో ఎలా ఉన్నాడు, గోచార ఫలితరీత్యా ఇప్పుడు ఏం నడవబోతుంది శనిగ్రహాన్ని. మెయిన్గా శనిని సరిగ్గా మనం కంట్రోల్ చేసుకొని మనం బాగా ఉండగలిగితే మన జీవితం సూపర్గా ఉంటుంది. శని మోస్ట్ ఇంపార్టెంట్. శని కష్టాలు ఇచ్చేటువంటి వాడు, దుఃఖాలు ఇచ్చేటువంటి వాడు శనిగ్రహమే. అందుకోసమే ఎవరైనా సరే ఏళ్ళనాటి శని ఉంది అనుకోండి, మీరేం చేయండి అంటే ఈ పేదవాళ్ళకి, అంటే కార్మికులు ఎవరికైనా సరే దుప్పట్లు దానం చేయండి, బట్టలు దానం చేయండి, చెప్పులు కొనివ్వండి. ఇప్పుడు నెక్స్ట్ స్కూల్ స్టార్ట్ అవుతాయి, ఏళ్ళనాటి శని మీనరాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని స్టార్ట్ అవుతుంది. స్కూల్ పిల్లలకి యూనిఫామ్లు కొనించండి, పుస్తకాలు కొనించండి. సో ఇలా ఏదైనా సరే మంచి, ఎవరైనా ప్రోగ్రెసివ్ అవ్వడానికి మీరు ఏం చేయండి అంటే దానం చేయండి. ప్రోగ్రెసివ్ అవ్వడానికి మీరైతే దానం ఎప్పుడైతే చేస్తారో అప్పుడు ఏమైందంటే శని కార్మికుల మీద, దుఃఖజీవుల మీద ఉంటాడు, దీనజీవుల మీద ఉంటాడు. ఎవరైతే పూట గడిస్తే కానీ, రెక్కాడితే కానీ డొక్కాడను అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు శనిగ్రహ ప్రభావవంతులే ఉంటారు, కర్మ విపాకం అనుభవిస్తూ ఉంటారు. సో వాళ్ళని మీరు గనక చూసుకోగలిగితే, సరిగ్గా వాళ్ళని కరెక్ట్ ట్రీట్ చేయగలిగితే, శని ఏమంటాడు, వీళ్ళ రెస్పాన్సిబిలిటీ నాదే, నువ్వు చూసుకుంటున్నావు కాబట్టి నేను నిన్ను ఇబ్బంది పెట్టను అంటాడు. అందుకోసం నేను ఏళ్ళనాటి శని స్టార్ట్ అవ్వగానే ఏం చేయాలంటే మన ఇన్కంలో ఒక 10% తీసి పక్కన పెట్టాలి, పెట్టేసి చారిటీ కిందకి వాడాలి. కడుపు నిండా అన్నం పెట్టడము, లేకపోతే ఎక్కడైనా వంటలు వండి నీడ్స్ ఎవరికైనా ఉంటే కడుపు నిండా అన్నం పెట్టడం, లేకపోతే దుప్పట్లు కొనియడం. ఇప్పుడు కార్మికులు ఉంటారు కొంతమంది, వాళ్ళకి ఏదైనా మంచి కాటన్ చీరలు కొనియడము, అట్లాంటివి ఏమైనా చీరలు కొనియడము, లేకపోతే ఏదైనా వేద పాఠశాలకు వెళ్ళాలి, గురుకులాలకు వెళ్ళాలి, వేద పాఠశాలకు వెళ్ళిపోయి అక్కడ పిల్లలకి మంచిగా ధోతి పంచలు వాళ్ళకి దానం ఇవ్వడము, భోజనాలు పెట్టడము, ఇలాంటివన్నీ మనం చారిటీ చేయగలిగితే శని ప్రభావం మనకి చాలా తగ్గిపోతుంది. ఏళ్ళనాటి శని వచ్చినప్పుడు జపాలు, పూజలు, హోమాలు చేయించుకోవాలి. కానీ నేనైతే నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా ఏంటంటే, జపాలు, హోమాలు, పూజలు చేయించండి, కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే చారిటీకి ఇవ్వండి. కడుపు నిండి ఎవరికైతే పేదవాడు ఉందో వాడి కడుపు నిండి అన్నం పెట్టండి. లేదంటే ఎక్కడికైనా సరే, అందుకోసం ఈ భారతదేశంలో ఎంత క్రిసిస్ వచ్చినా ఏదొచ్చినా భారతదేశంలో రిసెషన్ రాదు, ఆర్థిక మాంద్యం రాదు. ఇప్పుడు వేరే వేరే దేశాల్లో ఉద్యోగాలు తీయడము అవి ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. 2025 కల్లా ఆర్థిక మాంద్యం వస్తుంది, దేశం మొత్తం అన్ని దేశాలు మొత్తం జీడిపి రేట్లు పడిపోతాయి అంటారు. భారతదేశంలో ఎప్పుడు అది జరగదు. ఎందుకోసం తెలుసా? జ్యోతిష్ శాస్త్ర పండితులు ఉండడం వలన. మేము ఉన్నాం కాబట్టి, ఇప్పుడు నేను ఈ మాట చెప్పాను కాబట్టి ఎంతోమంది ఈ మాట వింటారు. వాళ్ళు ఏం చేస్తారు? చారిటీ చేస్తారు. ఎక్కడ ఈ ప్రపంచంలో ఏ దేశంలో కూడా చారిటీ అనేది లేదు. ఏ దేశంలో కూడా మీరు ఫ్రీగా అన్నదానాలు పెట్టి భోజనాలు పెట్టే ప్రదేశాలు ఎక్కడా లేవు. మన భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ఊరికి వెళ్ళినా సరే, ఎక్కడో ఒక చోట కడుపు నిండా అన్నం అయితే దొరుకుతుంది. ఎవరు అన్నం పెట్టినని మాత్రం ఎవరు అనరు.
అందుకే పండుగలు వస్తూ ఉంటాయి. ఏ పండుగ వచ్చినా సరే, ఇప్పుడు నవరాత్రులు వస్తాయి, అప్పుడు అన్నాలు పెడతారు, భోజనాలు పెడతారు, అన్నదానాలు చేస్తారు. మొత్తం మీద ఏలినాటి శని ఉన్నటువంటి వారు మంచిగా ప్రతి శనివారము ఆంజనేయ స్వామి దేవస్థానానికి వెళ్ళండి, హనుమాన్ చాలీసా చదవండి. ఇంకా విశేషంగా ఏంటంటే ఉజ్జయిన్ మహాకాళేశ్వరుని దర్శనం చేసుకోండి. ఏలినాటి శని ప్రభావం పడ్డ ప్రతి ఒక్కరు కూడా మకరము, కుంభము, మీనం ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి, అదేవిధంగా నెక్స్ట్ కర్కాటక రాశి వారు కూడా మీరేం చేయండి అంటే ఫ్లైట్ ఎక్కేసేయండి, ఇండోర్లో దిగండి, లేదంటే ఉజ్జయిన్కి డైరెక్ట్ ట్రైన్ బుక్ చేసుకోండి. అక్కడ క్షిప్రా నది ఉంటుంది, క్షిప్రా నది తీరంలో శనైశ్వరుడి యొక్క దేవస్థానం ఉంటుంది. అక్కడ స్వామివారికి దర్శనం చేసుకోండి. శనైశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. చేసిన తర్వాత మహాకాళేశ్వరుడి దర్శనం చేసుకోండి. ఆ మహాకాళేశ్వరుడి ఎదురుగ్గా కూర్చొని ఒక 10-15 నిమిషాలు ధ్యానం చేసుకోండి. ఒక్క భారతదేశంలో ఒక్క ఈ జ్యోతిర్లింగంలో మాత్రమే ఎవరైనా కూర్చొని ధ్యానం చేయడానికి అక్కడ అలో చేస్తారు. మన శ్రీశైలంలో నూకేస్తారు, వెళ్ళిపోండి అని చెప్పేస్తారు. అట్లా మహాకాళేశ్వరుడు అట్లా ఉండదు. ఆయన రాజట, మహాకాళేశ్వరుడు రాజు కాబట్టి ఆయనకు సభాసదులో ఎవరైనా వచ్చి బాధ చెప్పుకోవచ్చు అని చెప్పి సభా మండపం ఉంటుందన్నమాట. ఆ సభా మండపంలో చక్కగా కూర్చొని ఎంత మీరు గంట సేపు కూర్చున్నా మిమ్మల్ని ఎవరు కూడా లేపరు. యూ కెన్ డూ ద మెడిటేషన్ ఓవర్ దేర్. అక్కడ కూర్చొని చక్కగా మెడిటేషన్ చేయండి. అక్కడ కాలభైరవ స్వామి ఉంటాడు, అక్కడ కూడా వీలైతే ఇంత ఆల్కహాలు అక్కడ నివేదన చేయండి. అక్కడ మహాకాళి అమ్మవారు ఉంటారు, ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని కూడా దర్శనం చేసుకోండి. తర్వాత హరికిపేడి అని ఉంటుంది, అక్కడ అమ్మవారు కూడా ఉంటుంది, అమ్మవారి దర్శనం కూడా చేసుకోండి. ఇలా ఉజ్జయినికి వెళ్ళేసి రండి. ఉజ్జయినికి వెళ్తే ఉజ్జయినిలో ఏంటంటే మహాకాలుడు కదా, కాలాన్ని నిర్దేశించేది ఆయన కాబట్టి మీ కాలం మార్చగలుగుతాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏలినాటి శని అంటే అంత క్లుప్తంగా మాకు కూడా తెలీదు, వింటూ ఉంటాం. కానీ 7.5 సంవత్సరాలు ఈ కష్టాలు అనుభవిస్తే చాలనో, లేకపోతే వచ్చిన సమస్యని పరిష్కరించుకుంటే చాలనో అనుకుంటాం. కానీ ఒక జీవితానికి కావాల్సిన నిర్వచనం దొరికే ఛాన్స్ అనే విషయం చాలా మందికి తెలీదు. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.